ఒక ఏఐ ఇంకో ఏఐతో మాట్లాడి ఒక టీం వర్క్గా మీ పనులు చేస్తే ఎలా ఉంటుంది? ఒక ఏఐ రీసెర్చ్ చేస్తుంది, ఇంకో ఏఐ ఆర్టికల్ రాస్తుంది, మరొక ఏఐ టీంని మేనేజ్ చేస్తుంది. అంటే ఇది ఒక చిన్న కంపెనీ టీం లాగా ఉంటుంది. ఈరోజు మనం పైథాన్లో ఒక మల్టీ ఏజెంట్ టీంని తయారు చేద్దాం. వెల్కమ్ టు నాగా ఆటోమేట్స్. ఇది మన ఏజెంటిక్ ఏఐ సిరీస్లో చాలా ఇంపార్టెంట్. ఒక్కడే అన్ని పనులు చేయడం కంటే టీమ్గా పనిచేస్తే అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. రియల్ వరల్డ్ కంపెనీల్లో ఎలా టీంలు పనిచేస్తాయో ఏఐలో కూడా అదే కాన్సెప్ట్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ఈ వీడియోలో మనం ఒక డిజిటల్ ఏఐ కంటెంట్ టీమ్ని తయారు చేద్దాం. ఒక రీసెర్చర్ ఏజెంట్, ఒక రైటర్ ఏజెంట్ మరియు ఒక మేనేజర్ ఏజెంట్. ఇప్పుడు ఈ ఏఐలు ఒకదానితో ఒకటి ఎలా కలిసి పనిచేస్తాయో చూద్దాం. ఇన్స్టాల్ రిక్వైర్డ్ లైబ్రరీస్. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం అగ్నో ఫ్రేమ్వర్క్ నుండి ఏజెంట్ మరియు టీమ్ మోడల్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం. తర్వాత మనం జెమినీ మోడల్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇది మన ఏఐ ఏజెంట్స్కి బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ మనం డక్ గో టూల్స్కు బదులుగా ట్యావెలీ సెర్చ్ టూల్ ఉపయోగిస్తున్నాం, ఎందుకంటే ఇది ఎస్పెషల్లీ బిల్ట్ ఫర్ ఏఐ ఏజెంట్స్. ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లోడ్ చేస్తున్నాం. దాంతో మన ఏపీఐ కీస్ సెక్యూర్గా ఉంటాయి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకుండా ఉండడానికి రీట్రై లాజిక్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఏఐ సిస్టమ్కి బ్యాకప్ సేఫ్టీ లేయర్ లాంటిది. ప్రొడక్షన్ సిస్టంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన మొదటి ఏఐ ఎంప్లాయీ రీసెర్చ్ ఏజెంట్ని క్రియేట్ చేద్దాం. ఈ ఏజెంట్ పని ఏమిటంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేసి సమాధానం సేకరించటం. అందుకే మనం దీనికి వెబ్ సెర్చ్ టూల్ నేమ్ ఇస్తున్నాం. అలాగే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నాం. ఆల్వేస్ ఇన్క్లూడ్ సోర్సెస్ అండ్ లింక్స్, ఎందుకంటే మనకు రియలబుల్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు రైటర్ ఏజెంట్ని క్రియేట్ చేద్దాం. రైటర్కి ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం లేదు, ఎందుకంటే రీసెర్చర్ ఏజెంట్ రీసెర్చ్ చేసి ఇస్తుంది. రైటర్ పని రీసెర్చ్లో వచ్చిన డాటాని తీసుకొని ఒక క్లీన్ మరియు ఎంగేజింగ్ ఆర్టికల్ రాయడం. ఇన్స్ట్రక్షన్స్లో కూడా చెప్తున్నాం, డోంట్ మేకప్ ఫ్యాక్ట్స్, ఓన్లీ యూజ్ ద ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ వస్తుంది. మనం టీమ్ లీడర్ ఏజెంట్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ ఏజెంట్ రీసెర్చ్ చేయదు, ఆర్టికల్ కూడా రాయదు, కానీ ఇది టీమ్ని కోఆర్డినేట్ చేస్తుంది. ముందుగా లీడర్ రీసెర్చర్కి టాస్క్ ఇస్తాడు. రీసెర్చ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ డాటాని రైటర్కి పంపిస్తాడు. చివరిగా మనకి కంప్లీట్ ఫార్మాటెడ్ ఆర్టికల్ రిటర్న్ చేస్తుంది. అంటే ఇది ఒక రియల్ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ లాగా పనిచేస్తుంది.
ఇప్పుడు మన టీంకి ఒక టాస్క్ ఇస్తాం. ఉదాహరణకి 2026లో ఏఐ ఏజెంట్స్లో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ గురించి ఒక ఆర్టికల్ రాయమని. ఇప్పుడు ఫైల్ని సేవ్ చేద్దాం మరియు స్క్రిప్ట్ని రన్ చేద్దాం. ఇప్పుడు టెర్మినల్లో ఏం జరుగుతుందో గమనించండి. మేనేజర్ ఏఐ ముందుగా రీసెర్చర్ని వెబ్ సెర్చ్ చేయమని అడుగుతుంది. రీసెర్చ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని రైటర్ ఏజెంట్కి పంపుతుంది. రైటర్ ఆ డేటాని ఉపయోగించి ఒక కంప్లీట్ ఆర్టికల్ జనరేట్ చేస్తుంది. చాలా బాగుంది కదా. ఇది సింగిల్ ఏఐ కాదు, ఏఐ టీమ్ వర్క్. ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇలాంటి ఏఐ టీమ్ని బిల్డ్ చేస్తున్నాయి. ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్, ఏఐ రీసెర్చ్ టూల్స్, ఆటోమేనెస్ కోడింగ్ సిస్టమ్స్ అన్నీ ఇప్పుడు మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ మీదే రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ టాపిక్ మీద 3 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. మరి మీరు ప్రాక్టికల్ ఏఐ ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే నాగా ఆటోమేట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.